హలో అండి, అందరికీ నమస్తే. ఇంకా ఈరోజు అయితే రాగి పిండితో ఇన్స్టెంట్గా దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. హెల్దీగా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు రాగి పిండి తీసుకున్నానండి. అదే కప్పుతో రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, అదే బియ్యం పిండి తీసుకున్నానండి. తర్వాత కొద్దిగా తగ్గించి అదే కప్పుతో పెరుగు కూడా తీసుకున్నాను. తర్వాత ఒక కప్పు వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా అయితే కలుపుకున్నాను అనమాట. దోశ బ్యాటర్ వచ్చే విధంగా అయితే కలుపుకొని చూస్తున్నారు కదా, ఒక గంట పాటు నానబెట్టుకున్నాను అనమాట. బాగా కలుపుకోవాలండి, అంటే ఉండలు కట్టకుండా ఉండే విధంగా అయితే బాగా కలుపుకోవాలి. రాగిపిండి తినాలనుకుంటే తినలేరు, కానీ ఇలా ఏదైనా స్నాక్స్లా చేసి పెడితే పిల్లలు కూడా తింటారు. అలాగే హెల్దీ కూడా కదా. రాగిపిండి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట రాగిపిండిలో. తర్వాత ఒక గంట తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఒక టమాటా ముక్కలు, కరివేపాకు, నచ్చితే కనుక కొద్దిగా అల్లం కూడా కట్ చేసి వేసుకొని వీటిని బాగా కలుపుకోండి. ఉంటే కొద్దిగా వంట సోడా కూడా వేసుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను. వీటిని బాగా కలుపుకొని తర్వాత ప్యాన్ పెట్టుకొని చిన్న చిన్న దోశల్లా వేసుకోవాలండి. దోశ వేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత పైన మూత పెట్టి మగ్గించుకుంటే దోశ అనేది బాగా సాఫ్ట్గా కుక్ అవుతుందన్నమాట. అంటే రాగిపిండి కదండి, కొద్దిగా టైం పడుతుందని చెప్పేసి లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే బాగా ఉడుకుతుందన్నమాట. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నారండి. ఈ రాగి పిండితో ఏం చేసినా అయితే తినడానికి ఇష్టపడరు, కానీ ఈ విధంగా దోశలు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసి ఈవినింగ్ టైం స్నాక్స్లా కానీ లేదా మార్నింగ్ టైం కానీ పెడితే చాలా బాగా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.